మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి కదా. పిల్లలు బాగున్నారా? పరిస్థితులన్నీ చక్కబడ్డాయా? ధైర్యంగా ఉండండి, ప్రభు తోడుగున్నాడు. ఈ జీవిత కాలంలో మనం ఈ లోకంలో ఉన్నంతకాలం శ్రమ కష్టం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి. ధైర్యంగా ఉండండి, ప్రభు తోడుగున్నాడు. లోకాన్ని జయించిన క్రీస్తు మనతో ఉండగా మనకు భయం ఎందుకు? ఆయనే సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు ఒక మాట చెప్పనా? మీరందరూ సాతానుకి సమస్యగా ఉండండి. మరొకసారి, మీరందరూ కూడా సాతానుకి సమస్యగా ఉండండి. అదేంటి పాస్టర్ గారు, సాతానే మాకు సమస్యగా ఉన్నాడు, దెయ్యాలు మాకు సమస్యగా ఉన్నాయి, వాడు మాకు సమస్యగా ఉంటే మేము వాడికి సమస్యగా ఎలా ఉండగలం అంటారా? ఉండగలం. వాడు మనకు సమస్యగా ఉండటం కాదు, మనమే వాడికి సమస్యగా ఉండగలం. మనమే వాడికి ఇబ్బంది కలిగించేవారిగా ఉండగలం. మనమే వాడిని కష్టపెట్టేటట్టు ఉండగలం. మనమే సైతానుకు సమస్యగా ఉండగలం. ఎలా అంటారా? ప్రార్థన చేయటం ద్వారా. ప్రార్థన చేయటం ద్వారా. ఇంకంతే, ఒకటే పని. ఇక నువ్వేది చేసినా సాతానుకి పెద్ద సమస్య ఏం లేదు. నువ్వు మందిరానికి వచ్చావా, వాడికి సమస్య ఏమీ లేదు. బైబిల్ చదువుతూ కూర్చున్నావా, మంచిదే, కానీ వాడికి పెద్ద సమస్య ఏమి లేదు. చదువుకో, నువ్వెటూ పాటించవు నాకు తెలుసుగా నీ సంగతే. నువ్వెందుకు పాటిస్తావు? అది ఓర చదివి పక్కన పెడతావు, ఒక న్యూస్ పేపర్ లాగా. నీ వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు అనుకుంటాడు. కానుకిచ్చావా, అసలు వాడికి ఏ సమస్య లేదు, దాంతో డబ్బుతో పెద్దగా ఆ సమస్య ఏమి లేదు వాడికి. పరిచర్య చేసావా, అది కూడా వాడికి పెద్ద సమస్య ఏం కాదు. పరిచర్య ద్వారా వాడేమి పెద్ద భయపడిపోడు. ఇంకా నువ్వేదన్నా మీటింగులకి పెద్ద సహాయం ఏదైనా చేసి గొప్పగా సేవకుడితో కలిసి ముందుకెళ్తున్నావా, అది కూడా ఏ సమస్య లేదు. మందిరం కట్టినా వాడికి సమస్య లేదు, మందిరాలకు రంగులేసినా సమస్య లేదు. ఏది చేసినా వాడికి అసలు ఏ సమస్య లేదండి సైతానికి. ప్రార్థన గనక మనం చేసామా, ప్రార్థన చేద్దామని మోకరించామా, ఇక చూసుకోండి ఎంత సమస్యో వాడికి, ఎంత కష్టమో వాడికి, ఎంత బాధ కలిగిద్దో. అందుకే విచిత్రంగా ఒక మాట చెప్పనా, విచిత్రమైన మాట. వాడు మనల్ని అన్నీ చేయనిస్తాడు. ఈ సైతాన్ అనేవాడు, ఆ దెయ్యాలండి, వాడు అనుచరులైన దెయ్యపు పిల్ల దెయ్యాలు మనల్ని అన్నీ చేయనిస్తారు. ఇప్పుడు నేను ఒక లిస్ట్ లాగా చెప్పానే, ఒక 7-8 విషయాలు 6-7 విషయాలు అన్నీ చేయనిస్తాడు. అటు ఇటు తిరగనిస్తాడు, మీటింగులు పెట్టనిస్తాడు, బైబిల్ కూడా బాగా చదువుకో అంటాడు, మందిరానికి క్రమంగా వెళ్ళమంటాడు, అన్నీ చేయనిస్తాడు. కానుక ఇవ్వమంటాడు, పరిచర్య చేయమంటాడు, అన్నీ చేయనిస్తాడు. ప్రార్థన మాత్రం వాడు చేయనీయడు. ప్రార్థన చేస్తే వాడికి సమస్య. అందుకే ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ప్రార్థన అనేదట సాతాను కళ్ళకి పొగ లాంటిదంట, వాడి పళ్ళకి పులుసు లాంటిదంట. పులుసు పళ్ళకు తగిలితే ఎట్లుంటుంది? అబ్బో జిమ్ అని ఇష్టంగా ఉండదుగా. ఏమండి, పొగ కూడా కళ్ళకు తగిలితే ఎలా ఉంటుంది? మండిపోతాయి కళ్ళు. ప్రార్థన అనేది సైతానుగాడి కళ్ళకట పొగ లాంటిదట, పళ్ళకి పులుసు లాంటిదట. అంత కష్టం వాడికి. ప్రార్థన చేసే మనుషులంటే వాడికి సమస్య, ప్రార్థన చేసే వ్యక్తులంటే వాడికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నిన్ను ప్రార్థన చేయనీయడు. మీరు కూడా చూడండి, ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, పరిశీలన చేసుకోండి. మీరు అన్నీ చేస్తారు, కానీ ఆదివారం కాళ్ళు కొట్టుకుంటా మందిరానికి వెళ్ళిపోతూ ఉంటారు పొలోమని. మోకాళ్ళ మీద మాత్రం పడరు. చూడండి, మీరు ఆలోచించండి. అంటే అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది మోకాళ్ళ మీద పడి ప్రార్థించే దైవ భక్తి కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది లేరు. చాలామంది ఉన్నారు కానండి, అందరూ లేరు. ఎక్కువ శాతం ప్రార్థన చేయకుండా అటు ఇటు అనవసరంగా టైం పాడు చేసే వాళ్ళే ఉన్నారు. దినములు చెడ్డవి, సమయాన్ని పోగొట్టుకోవద్దని బైబిల్ చెప్తున్నా
పోగొట్టుకోవటాకే మేము పుట్టాము అన్నట్టుగా క్రీస్తులో పోగొట్టుకోవటమే పనిగా పెట్టుకుంటారు. ప్రార్థన మాత్రం చేయరు, మోకాళ్ళ మీద మాత్రం పడరు, ప్రార్థన గదుల్లోనికి రారు, ప్రార్థన చేయరు, ప్రార్థన చాపలు ఉండవు, ప్రార్థన గదులు ఉండవు. పర్సనల్గా వెళ్ళి వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనలో ఆ సన్నిహితంగా ఉండే ఆ సంబంధం, ఆ అనుబంధం మిస్ అయిపోయింది. అందుకే సైతాన్ కూడా చాలా ఆనందంగా ఉండి సంకలు కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు నుండైనా సాతానుకు సమస్యగా మీరందరూ మారుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. సైతానికి ఆటంకంగా, సమస్యగా, వాడిని కష్టపెట్టేవారిగా మారాలి. కేవలం ప్రార్థన, కేవలం ప్రార్థన. వాడు మన మీద జయించకూడదు, మనమే వాడి మీద జయించాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయం నుండి నేను చూపిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. అపవాది అన్న దగ్గర సాతాను అని రాసుని చూసారా? అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీ యొద్ద నుండి పారిపోవును అంటే వాడు ఏడున్నాడు? మన దగ్గరే, మనకు దగ్గరగా ఉంటాడు. వాడు వస్తాడు, వాడికి ఏమీ సిగ్గులేదు, వస్తాడు. కార్డు ఇవ్వక్కర్లా, మనం పిలవక్కర్లా. మనమైతే ఏడన్నా పిలవకపోతే పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళి భోజనం చేయటానికి వెళ్ళం కదా, అస్సలు వెళ్ళాం. పిలిస్తేనే పోలేకపోతున్నాం, పిలవకుండా ఏం పోతాం? వాడికి ఏం సిగ్గులేదు. పిలవ పెట్టన పేరంటానికి వచ్చారు అని ఒక సామెత ఉందే, ఆ టైపులో వాడిని ఎవ్వరూ పిలవకపోయినా బ్రహ్మాండంగా వచ్చేస్తాడు. మన దగ్గరగా ఉండి మనల్ని డిస్టర్బ్ చేసి, పాడు చేసి, దేవునికి దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ క్లియర్గా చెప్పింది, మీ దగ్గరకు వచ్చిన వాడు ఎలా పారిపోతాడు అంటే అపవాదిని మీరు ఎదిరించాలి. దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. మరి ఎలా ఎదిరించటం? ఎదిరించటం అంటే ఏమిటి? ఎట్లా ఎదిరిస్తావు నువ్వు? వాడు డైరెక్ట్గా మనిషి కనపడతా ఉంటే ఎదిరించి కొట్టటమో, నెట్టటమో, తోలేయటమో ఏదో చేస్తాం. వాడు కనపడట్లేదు కదా, మరి ఎట్లా ఎదిరిస్తాం? ఎదిరించే మార్గం ఏది? ప్రార్థనే, కేవలం ప్రార్థన. నువ్వు బలంగా మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయి, అపవాది తోక ముడుస్తాడు, పారిపోతాడు. వాడిని ఎదిరించే మార్గం కేవలం ప్రార్థన, ఉపవాసము, ప్రార్థన, ప్రార్థన, ఉపవాసం. అపవాది పారిపోతాడు, నువ్వు జయిస్తావు. గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. స్పిరిచువల్గా బాగుంటావు, ఆధ్యాత్మికంగా బాగుంటావు, మీ కుటుంబం బాగుంటుంది. ఇప్పటి నుంచి అయినా ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తారుగా. ఈ వర్తమానం విన్న వెంటనే, ఇప్పుడు ఈ వర్తమానం అయిపోయి నేను ప్రార్థన చేసిన వెంటనే నువ్వు మోకాళ్ళ మీద పడిపో, మోకరించేయి, ప్రార్థన చేసేసుకో. ప్రభువా, నేను సాతానుకి సమస్యగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దైవదేవుని మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఉదయకాలం మన్నా ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. స్తోత్రాలు. సాతానుకు మేమందరం సమస్యగా మారుదుముగాక. ఎన్నోసార్లు ప్రార్థించకుండా ప్రభువా మేము నిర్లక్ష్య పెట్టాం, మమ్మల్ని క్షమించండి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ బలపరచండి. ఏక నుండి మోకాళ్ళ మీద పడి ప్రార్థనలో పెనుగులాడి అపవాదికి, వాడి అనుచరులకు సమస్యగా మారటానికి, ప్రార్థనతో వాడిని జయించటానికి సహాయపడండి. ఈ వర్తమానానికి ఇప్పుడే మీకు లోబడినప్పుడు ప్రార్థనతో అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు మా దగ్గర నుంచి. తద్వారా మా కుటుంబాల్లో గొప్ప వెలుగు, గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆత్మ సంబంధమైన దీవెన, భౌతికపరమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ వర్తమానపు దీవెనలన్నీ బిడ్డలకు ఇవ్వండి. ప్రతి కుటుంబం క్షేమాభివృద్ధి నొందునుగాక. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం.